విశాఖ మేయర్ ఎన్నిక ఈ నెల 28న లాంఛనమే కానుంది. సోమవారం జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో జరగనున్న ఎన్నికకు ఇప్పటికే 96వ వార్డు కార్పొరేటర్ పీలా శ్రీనుకు టీడీపీ బీ ఫారం అందజేసింది. జిల్లా జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ను ఇప్పటికే ఎన్నికల అధికారిగా కలెక్టర్, జీవీఎంసీ ఇన్ఛార్జి కమిషనర్ ఆదేశించారు. ఈ నేపథ్యంలో పీలా శ్రీనును మేయర్గా ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు కూటమి పార్టీలు ఇప్పటికే నిర్ణయించాయి. సోమవారం ఉదయం పీలా శ్రీను నామినేషన్ సమర్పించి ఆ తర్వాత పరిశీలన అనంతరం ఓటింగ్ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో విశాఖ మేయర్గా పీలా శ్రీను ఎన్నిక లాంఛనమే కానుందని నేతలు చెబుతున్నారు. వాస్తవానికి విశాఖలో 98 వార్డులుండగా 21వ వార్డు ఖాళీ అయింది. 97 మంది కార్పొరేటర్లతో పాటు 14 మంది ఎక్స్ అఫీషియో సభ్యులతో ఓటింగ్లో 111 మంది పాల్గొనాల్సి ఉంది. అయితే ఈ ప్రక్రియను వైసీపీ బహిష్కరించనుంది. ఈ క్రమంలో 111 మందిలో నిబంధనల ప్రకారం 50% అంటే 56 మంది ఎవరికి ఓటేస్తే వారే మేయర్ అవుతారని అధికారులు చెబుతున్నారు. ఈ మేరకు కూటమి పార్టీల తరపున ఇప్పటికే 74 మంది సిద్ధంగా ఉన్నారు. అందుకే మేయర్ ఎన్నిక లాంఛనమే అంటున్నారు. ఇదిలా ఉంటే మాజీ మంత్రి భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావును మేయర్ అభ్యర్థి పీలా శ్రీను ఆదివారం మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. కొద్దిసేపు జీవీఎంసీ రాజకీయాలపై మాట్లాడుకున్నారు. సోమవారం విశాఖ మేయర్ ఎన్నిక కానున్న నేపథ్యంలో ఈ కలయిక ప్రాధాన్యత చేకూర్చింది. మొన్నటి వరకు మేయర్, డిప్యూటీ మేయర్గా ఉన్న గొలగాని హరివెంకట కుమారి జియాని శ్రీధర్పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టగా 74 మంది కూటమి తరపున ఓటింగ్లో పాల్గొని వారందరినీ దించేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు సూచనల మేరకు మేయర్గా పీలా శ్రీనును ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు అంతా సిద్ధమైనట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో డిప్యూటీ మేయర్ ఎవరనేది ఇంకా పెండింగ్లోనే ఉంది. అధికారిక ప్రక్రియ వెలువడిన తర్వాత టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు కూర్చుని అభ్యర్థిని ప్రతిపాదించి అధిష్టానాలకు పంపిస్తారని నేతలు చెబుతున్నారు. మేయర్ అభ్యర్థిత్వాన్ని టీడీపీలోని గవర సామాజిక వర్గానికి కేటాయించిన నేపథ్యంలో డిప్యూటీ మేయర్ను సామాజిక వర్గాల ఆధారంగా జనసేన పార్టీకి కేటాయించే అవకాశం ఉందని, మహిళకే ఆ అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే డిప్యూటీ మేయర్ పదవిని బీసీ మహిళకు అప్పగించి డిప్యూటీ మేయర్ పదవి 2ను జనసేనకు అప్పగించే అవకాశం ఉందని మరో వర్గం వాదనగా తెలుస్తోంది. త్వరలోనే ఈ విషయంలో స్పష్టత వస్తుందంటున్నారు.